నెల్లూరు 3వ డివిజన్ జాఫర్ సాహెబ్ కాలువ గట్టుపై పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. మంత్రి నారాయణ స్వయంగా పాల్గొని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇంటి వద్దే పెన్షన్లు అందజేశారు. మంగళహారతులతో మంత్రికి స్వాగతం పలికిన మహిళలు తమ ఇంటికి మంత్రి రావడంతో ఆనందంలో మునిగిపోయారు. పెన్షన్దారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి స్లంలోని పిల్లలను వీఆర్ స్కూల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. స్కూల్లో కల్పించే సదుపాయాలపై పిల్లలకు వివరించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే పండుగలా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని అన్నారు. ఎన్నికల ముందు వైసీపీ వృద్ధులను ఇబ్బంది పెట్టిందని, అరాచక పాలన సాగించిందని విమర్శించారు. గత ప్రభుత్వ అవకతవక పాలన వల్ల పరిశ్రమలు వెళ్లిపోయాయని, ఉపాధి అవకాశాలు తగ్గి, యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ శ్రమిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 4000 చేస్తామని ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారని, 3000 అరియర్స్ కూడా ఇచ్చారని మంత్రి వెల్లడించారు. ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే పథకాల గురించి వివరిస్తూ జూన్ 12న తల్లికి వందనం అమలు చేస్తామని, రైతులకు 20,000 అందిస్తామని చెప్పారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 68 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, దీనికి ఏడాదికి 32,000 కోట్లు ఖర్చవుతోందని గణాంకాలను వెల్లడించారు. నెల్లూరు సిటీలో 20,828 మందికి, కార్పొరేషన్ పరిధిలో 45,758 మందికి పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. డబ్బులు లేకపోయినా సీఎం పరిపాలనా అనుభవంతో అమలు చేస్తున్నారని కొనియాడారు. నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తయారు చేస్తామని, వి.ఆర్.సి.ఐ. లో నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు సిటీలో ప్రస్తుతం 6,000 మంది పిల్లలు చదువుతున్నారని, నాణ్యమైన విద్యతో ఈ సంఖ్యను 10,000కు పెంచుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. P4 ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, సచివాలయాలు ఉన్నారు, సచివాలయం సేవను పంపించండి, ఇబ్బంది లేదు. చెప్పిన ఇన్లా మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇన్లా గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయకి పిలిపించి ఆ ఎండలో మండుటి ఎండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం రాగానే ఫస్ట్ 4,000 పెన్షన్ చేస్తాను, చేయటమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు. మార్చి, ఏప్రిల్, మే అన్న ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ మార్నింగే మొదలుపెట్టాలి. ఒకవేళ 1వ తేదీ ఆదివారంగానే ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి. ఈ నెల 1వ తేదీ నెక్స్ట్ మంత్లో 1వ తేదీ ఆదివారం వచ్చింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వమని చెప్పారు. రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం 6 గంటల నుంచి అటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇస్తున్నారు. నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఇవ్వటంలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా, మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు లేదు. యువత భవిష్యత్తు అంధకారం. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్. అందుకని ఎలక్షన్స్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రతినిధులతో మాట్లాడటం,
వాళ్ళని రమ్మంటున్నారు ఇక్కడికి, మీరు రండి, మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం. ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక 2 years to 3 years పడుతుంది. ఒక 10,000 కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేరు. మొదలుపెట్టిన తర్వాత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో 100కి 100 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం. అన్న ప్రకారమే దాన్ని మొదలుపెట్టాము. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నాం. ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. అంతేకాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి